చూస్తే పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో లొంగిపోతుంటే జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడం దారుణమని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పిన్నెల్లి బ్రదర్స్ ని అక్రమంగా కేసులో ఇరికించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీని అణిచివేయాలనే ధోరణితో పనిచేస్తుందన్న ఆమె అందులో భాగంగానే పల్నాడులో ప్రత్యేక రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. ఏ ఇష్యూస్ వచ్చినా కూడా సామాన్య ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా రీసెంట్ గా చూసాము, హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ సంబంధించి ఇప్పటి వరకు కూడా దాని మీద ఏం స్పష్టత ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఏదో ఎంక్వైరీలు అంటున్నారు, వాళ్ళలో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షించరు? అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? వాంటెడ్ గా ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అది పల్నాడులో మరింతగా అమలు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి రానియకూడదు, ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎవరు యాక్టివ్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి, అక్రమ అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి, అవసరమైతే ఊళ్ళల్లో ఉండొద్దని చెప్పి బెదిరించాలి. ఇదే ధోరణి కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు మేము సంఘీభావంగా పిన్నెల్లి బ్రదర్స్ కి వారికి అండగా ఉందాము. వారి దగ్గరికి వెళ్ళి అందరం నాయకులు అందరం కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్లో వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేసి, మమ్మల్ని రాత్రి నుంచి హింసించి, మమ్మల్ని బయటికి రాకుండా చేసి, వారు కోర్టులోకి వెళ్ళి సరెండర్ అయిన తర్వాత కూడా అది చెక్ చేసుకొని 1-2 సార్లు అప్పటిదాకా కూడా మమ్మల్ని కారుల బయటికి కారులు ఎక్కనివ్వలేదు, బయటికి రానివ్వలేదు. కాబట్టి పోలీసులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీ యొక్క వైఖరి మేము పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. రోజులన్నీ ఒకేలా ఉండవు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఇలాంటి ఒంటెద్దు పోకడతో లేదా అత్యుత్సాహంతో పోతున్నటువంటి పోలీసులకు కూడా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏ ఇష్యూస్ వచ్చినా కూడా సామాన్య ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా రీసెంట్ గా తాడిపత్రి